హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీఎస్ టాక్ వోల్గోస్. మనం ప్రజెంట్ వచ్చేసి జిప్సమ్ లోడింగ్ అయితే వచ్చినాం. 8 గంటలకు ఎంట్రీ చేయించినాం. టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుంది. మనం ముందర ఇంకొక 4 బండ్లు ఉన్నాయి. లోడ్ అయితే తాండూరు సిమెంట్ ఫ్యాక్టరీకి కాకినాడ సుద్దా కాల్ చేసి అక్కడికి వెళ్ళి ఎంటీ వచ్చినాం. టీవో తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి 8 అయింది. 8 గంటలకు ఎంట్రీ చేయించుకొని లోపలికి వచ్చి సీరియల్ పెట్టుకొని ఇప్పుడు మన సీరియల్ వచ్చేసింది. 4 బండ్లు ఉన్నాయి ముందర. టైం 2 అవుతుంది. నైట్ లోడింగ్ అనమాట. నైట్ నిద్ర లేకుండా వచ్చినాం. మళ్ళీ ఇవాళ నైట్ లోడింగ్ కాబట్టి మళ్ళీ నిద్ర లేదు. ఈ గుట్టలు అప్పడుతుంది కదా, ఇది మొత్తం జిప్స్ అన్నట్టు. మన యూరియా అవుతుంది కదా, యూరియా తయారవుతుంది కదా, అందులోకి వెళ్ళి వేస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్లో కలుస్తుంది. ఇది పొలాలగానే వాడతారు. అక్కడ అవ్వబడుతుంది కదా, అది యూరియా సెక్షన్ అనమాట. పొలాలు వేస్తుంది కదా యూరియా తయారు కాగా వేస్టేజ్ ఇట్లా గుట్టల లెక్క పోసి టైం వచ్చేసి 3 అయింది. మన సీరియల్ వచ్చే వరకల్లా మన ముందర అయితే ఒక బండి లోడ్ అవుతుంది. నెక్స్ట్ అయితే మన బండి అటాచ్తోని దోమలు అయితే బీభత్సంగా ఉన్నాయి. పండుకుందామన్నా కానీ నిద్ర రావట్లేదు. ఖరాబ్ అవుతుంది. పట్టా కట్టడం అయిపోయింది. పేపర్లు కానీ వచ్చేసినాయి. బయలుదేరిన ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ దగ్గర వెళ్ళి కిరాయి తీసుకొని బయలుదేరాలి. ఇక టైం వచ్చేసి 4 అవుతుంది. ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళేసి పేపర్లు తీసుకొని అడ్వాన్స్ తీసుకొని అయితే బయలుదేరినాము. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే వైజాగ్లో సిటీలో ఉన్నాం. హైవే మీద తెల్లారుతుంది. మెల్లమెల్లగా రోడ్ పైకి జనాలు వస్తారు. ఇంకొక గంట అర్ధగంట అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఆటోలు, బైకులు, బస్సులు అప్పుడే స్టార్ట్ అయినాయి. డేలో అయితే ఫుల్ ట్రాఫిక్, ఫుల్ సిగ్నల్. అందుకనే లారీలన్నీ బైపాస్కి వెళ్ళిపోతాయి పెందుర్తి నుంచి. ఇట్లా రావాలంటే సిటీ దాటేలోపు 3 hours పడుతుంది. 40 సిగ్నల్, 30 సిగ్నల్ ఉంటుంది మినిమం. నైట్ లోడింగ్ మన కాకినాడ లోడ్ శుద్ధి వేసుకొచ్చేటప్పుడు కానీ నైట్లో వచ్చినాం. నిద్ర లేదు. ఇవాళ నైట్ లోడింగ్ అయిపోయింది. పండుకుందామంటే దోమలు ఉన్నాయి. ఈ టైం అయిపోయింది. ఇక మెల్లమెల్లగా అయితే బయలుదేరినాం. జర్నీ అయితే కంటిన్యూ. సిటీ మొత్తం దాటించినాం. ఇక్కడ అనకాపల్లి దాటినాక ఛాయ్ తాగదామని ఆపినాం. నిద్ర అయితే వస్తుంది. ఎందుకంటే నైట్ మొత్తం మేల్కొని లోడింగ్ చేసినాం కదా, నిద్ర లేదు కదా. చూడండి మన బండికి లైట్ ఎట్లా ఉన్నాయో. ఛాయ్ తాగిన ఇప్పుడైతే బయలుదేరాలి. కంటిన్యూ నాన్ స్టాప్ అనమాట.
ప్రజెంట్ వచ్చేసి మనం కత్తిపూడి దగ్గర ఉన్నాం. బియ్యం కూడా కలుపుకున్నాం ఆపిన. ఇంకా లేవు ఇక నా కాడ లేవు ఇక అడ్వాన్స్ 400 కన్నా ఉన్నది. అన్నీ రావాలా కూరగాయలు తీసుకొని ఇక బయలుదేరాలన్నమాట. చూడండి ఒకసారి ఆర్డర్ మనమైతే జగ్గంపేట దాటేసినాము. వంట వండుకొని అయితే తినైతే బయలుదేరినాం. ప్రజెంట్ అయితే టోల్ గేట్ దగ్గరలో అయితే ఉన్నాం. నాన్ స్టాప్ అయితే నడుస్తున్నాం. కర్రీ వంట కోసం అయితే ఆపినాం. వంట చేసుకొని తినైతే బయలుదేరినాం. ఇంత కంటిన్యూ. రేపైతే అన్లోడింగ్ అందుకోవాలి. టైం అయితే మధ్యాహ్నం అయింది. లోకల్ ట్రిప్పులు కదా, అందుకనే వీడియోలు అయితే చేయట్లే నేను. కాకినాడ అండ్ హైదరాబాద్ లోకల్ ట్రిప్లు అయితే బండి అయితే డ్యూటీ చేస్తున్నా. కలకత్తా అయితే పోవట్లేదు. లాంగ్ పోయినప్పుడు వీడియోలు ఇద్దామని అయితే ఆగేసిన. వీడియోలు అయితే అందుకనే బ్యాక్ టు బ్యాక్ అయితే రావట్లే. లాంగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నా. అందుకనే ఛానల్లో అని చెప్పేసి వీడియో అయితే పెట్టిన. ఇప్పుడు టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చినాం మనం. జగంపేట టోల్ గేట్ అంటారు దీన్ని. రాజమండ్రి దగ్గరలో. చూస్తున్నారు కదా, మొక్కజొన్న కంకులు, అరటి పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు అమ్ముతారు ఈడ.
టోల్గేట్ అయితే దాటినాం. టోల్గేట్ దాటి రాజమండ్రి దగ్గరలో అయితే వచ్చినాం. ఎండ మాత్రం మామూలుగా అయితే లేదు, బాగా వేడి. బండిది గేర్ రాడ్ ఉంటుంది కదా, బూటు అంటే మన గేర్ రాడ్ దగ్గర ఒకటి వస్తుంది కదా, బట్ట లెక్క, ఆ బూట్ అనేది లేదు దీనికి. వెళ్ళి వేడి గాలి అండ్ ముందర పొక్కలకి వెళ్ళి ఇంజన్ గాలి అయితే బాగా వస్తుంది వేడిగా. అందులో ఒకటి ఎండగానే బాగా కొడుతుంది. నాన్ స్టాప్ అయితే నడుస్తున్నాం. ఎండకు బండి దొరాలంటే చికాకుగా ఉంటుంది. చెమటలు అయితే బాగా వస్తున్నాయి. ఏం చేస్తాం, లోకల్ ట్రిప్పులు అంటే ఇట్నే ఉంటాయి. లైన్ ట్రిప్పులు అయితే ఆరామ్సే నైట్ మొత్తం నడుపుతాం, డేలో మొత్తం రెస్ట్ తీసుకుంటాం, టెన్షన్ ఉండదు. లోకల్ ట్రిప్ నిద్ర ఉండదు, ఏమి ఉండదు, మొత్తం ఆగమాగం ఉంటుంది. మనమైతే రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నాం. చూడండి, మొత్తం 5 కిలోమీటర్ ఉంటుంది బ్రిడ్జ్. లొకేషన్ అయితే మామూలుగా లేదు. చూస్తున్నారా, మధ్యలో ఇసుక తీస్తారు పడవల మీద. ఇసుక తెచ్చి అక్కడ ఉడ్డు పోస్తే టిప్పర్లు ఎత్తుకొని పోతాయి. మనడాకి రోడ్డు మొత్తం ప్యాచులు గుంటలు ఉంటుండే. రిపేర్ చేసారు, రోడ్డు మొత్తం జబర్దస్త్ చేసారు. పెద్ద మోకాళ్ళు గుంటలు ఉంటుండే, బండ్లు కానీ చాలా పడిపోయినాయి రోడ్లో. ఇప్పుడు నో టెన్షన్. వెళ్ళిన కాంచి కలకత్తా వెళ్ళేదాకా అయినా ఎక్కడికి వెళ్ళేదాకా రోడ్లు అయితే బాగుంటుండే. ఇంతకుముందుకు అశ్రాపేట బార్డర్ నుంచి దేవరపల్లి దాకా గుంటలు మస్తు టైం వేస్ట్ అయ్యేది. మళ్ళీ ఈ రోడ్డు కానీ గుంటలు పెద్ద ప్యాచులు ఉంటుండే. వర్షాకాలం అయితే దీని నిండా పోతాయి వాటర్ అయితే. ఇదేమో న్యూ బ్రిడ్జ్ అనమాట. ఓల్డ్ బ్రిడ్జ్ ఏమో అసుంటకు ఉంటుంది. అది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ అది. ఇప్పుడు దాని మీదకి అయితే లారీలు అయితే లేదు, ఓన్లీ లోకల్ వే మాత్రమే. ఇప్పుడు హెవీ వెహికల్స్ అన్నీ అవుట్ ఆఫ్ వే అన్నీ ఇదే బ్రిడ్జ్ మీద పోవాలి. ఎండకు తోలి అయితే బేజారు వస్తుంది, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఇప్పుడు నేను చెప్పినా కదా ఓల్డ్ బ్రిడ్జ్ అని, అదే మీరు కానీ చూసి ఉంటారు మూవీస్లలో కానీ, ఇలా అక్కడ షూటింగ్లు కానీ జరుగుతాయి. అదే అనమాట, అప్పటి జమానా బ్రిడ్జ్ అది. మొత్తం ఐరన్తోనే ఉంటుంది అది. పైకి వెళ్ళి లారీలు, బస్సులు అవి పోతాయి, కింద డ్రైన్ పోతుంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. అటు వెళ్ళినప్పుడు మీకు ఒకసారి చూపిస్తుంది. షూటింగ్లు కానీ బాగా జరుగుతాయి ఇక్కడ. RX-100 షూటింగ్ కానీ అక్కడే తీసారు, గోదావరి మీద తీస్తారు కదా అది.
ఇదే కోవూరు టోల్ గేటు బ్రిడ్జ్ దాటినాక ఉంటుంది. ఇటు నుంచి పోయేటప్పుడు టోల్ గేట్ తర్వాత బ్రిడ్జ్ వస్తుంది అనమాట. ఇది కోవూరు టోల్ గేట్ అంటారు దీన్ని. ఏడుకెళ్ళి టోల్ గేట్ దాటేసి ఒక 15 కిలోమీటర్లు పోయినాక ఖమ్మం రోడ్ ఉంటుంది, దేవరపల్లి వస్తుంది. ఆడికెళ్ళి బ్రిడ్జ్ దిగేసి మంచి రైడ్ తీసుకుంటే సీదా ఒకటే రోడ్డు, ఖమ్మం రోడ్డు. జంగారెడ్డిగూడెం, గోపాలపురం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లు బార్డర్ అది, అశ్రాపేట, మన తెలంగాణ ఆడికెళ్ళి. ఇది కన్నా రోడ్డు బాగానే ఉంటుంది. రీసెంట్గా ఈ మధ్య వేసినారు అనమాట ఈ రోడ్డు. అంతకుముందుకు లేకుండే ఇట్లా ఊళ్ళోకి వెళ్ళి దేవరపల్లి, పంగిడి అట్లా వెళ్తుండే. ఇప్పుడు అట్లా ఊళ్ళోకి వెళ్ళి పోకుండా ఇట్లా బైపాస్ బాగుంది. అప్పుడు మొత్తం పాత రోడ్ టిప్పర్లు అడ్డగోలు వస్తుంటారు. ఇప్పుడైతే ఏ టెన్షన్ లేదు మనకైతే. Si el ritmo te lleva a mover la cabeza y empezamos como es, 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 మనం వచ్చేసి సూర్యాపేట దాటినాం, కుర్రపాటు టోల్గేట్ దగ్గర ఉన్నాం. మార్నింగ్ నుంచి అయితే కంటిన్యూ నడుస్తూనే ఉంది జర్నీ. ఇప్పుడే 15,000 డీజిల్ పోపించుకొని అయితే సూర్యాపేటకి వెళ్ళి అయితే బయలుదేరినాం. ఒక జత టైర్లు వేసుకొని నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోవాలి. మార్నింగ్ వరకల్లా తాండూరు అయితే అన్లోడింగ్ పాయింట్కి చేరుకోవాలి. ఇలా ఎండ అయితే మామూలు కొట్టలేదు, ఎండలనే అట్లనే కొట్టుకొచ్చే బండ్లు. ఎండాకాలం స్టార్ట్ అయింది. ఎండాకాలం రాట్ల మీద డ్యూటీ చేయాలంటే చాలా ఇబ్బంది.
ఇది పంతంగి టోల్ గేటు, మన రెండవ టోల్ గేట్ అనమాట. సూర్యాపేట టోల్ గేట్ తర్వాత ఈ టోల్ గేటు పంతంగి టోల్ గేట్ అంటారు దీన్ని, చౌటుప్పల్ దగ్గర. ఈ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చినాం. బండి అయితే కంటిన్యూ నడుస్తూనే ఉంది, ఎక్కడ ఆపలే. మనమైతే హైదరాబాద్ దాటేసినాం. వికారాబాద్ దగ్గరలో అయితే ఉన్నాం మనం. టైం వచ్చేసి నైట్ 2:30-3 కావస్తుంది. లొకేషన్ అయితే మామూలుగా లేదు, చుట్టూ చెట్లు బాగుంది. రోడ్ అయితే కుల్లా ఉంది. నైట్ అయితే ట్రాఫిక్ అయితే ఏం లేదు. ఆల్రెడీ పాయింట్ నుంచి వెళ్ళి మనకి ఇంకొక 60 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనమైతే సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చేసినాం. భారతీ సిమెంట్ అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి. లెఫ్ట్ సైడ్లో ఉంది కదా ఈ రోడ్డు, సిమెంట్ ఫ్యాక్టరీలో పోతుంది అనమాట. అక్కడ చాలా దారులు ఉంటాయి సిమెంట్ ఫ్యాక్టరీలకు. రోడ్డు బాగానే ఉంది. తాండూరు అవతల నుంచి తాండూరు దాటిన దాకా అయితే ఘోరంగా చెత్త ఉంది రోడ్డు, గుంటలు. ఈ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చినాకైతే రోడ్ అయితే బాగుంది. ఇది మన ఆంధ్ర సీఎం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి కంపెనీ అనమాట. ఇది సిమెంట్ కంపెనీ, భారతీ సిమెంట్. ఇది పార్కింగ్ అనమాట. ఇలా పోయి ఎంట్రీ చేయించుకొని అన్లోడింగ్. ఫైనల్లీ మన బండి అయితే అన్లోడ్ అవుతుంది. టైం వచ్చేసి మధ్యాహ్నం 3 అవుతుంది. మన ముందు 2 బండ్లు ఉండే ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు మన అయితే అవుతుంది అన్లోడ్. బండి ఊగుతుంది, అది కదులుతుంది. బండ్లకి ఎక్కింది జేసీబీ అటాచ్ ఎక్కి మొత్తం గుంజుకుంటా తీసేస్తుంది. ఎందుకంటే దానికి మొత్తం అందదు కదా. గడ్డలు ఉన్నాయని పలగొడుతుంది. ఎందుకంటే మనకు లోడ్ వేసినప్పుడు పచ్చిగా ఉంటుంది కదా. ఎండిపోయినాక అయితే ఉట్టిగా పౌడర్ లెక్క అవుతుంది. పచ్చి మీద ఉంది కాబట్టి గడ్డలు ఉంటుంది. ఆ గడ్డలు పడకూడదు. వెనక ఇంకో మిషన్ పడుతుంది కదా, పెద్ద బెల్ట్. ఆ బెల్ట్తోని ఆ బెల్ట్ మీద పోస్తే ఆ బెల్ట్ సిమెంట్లో అయితే తగ్గుతుంది. లెఫ్ట్ సైడ్ పడుతుంది కదా. పార్కింగ్లో మొత్తం ఆ పౌడర్ మొత్తం ఎండిపోయి మొత్తం దుమ్ము పౌడర్ తయారైంది. అలా నడుస్తుంటే అయితే దుమ్ము లేస్తుంది. కాళ్ళు మొత్తం తెల్లగా అవతారం మొత్తం ఖరాబ్ నోట్లకి చెవులకు దుమ్ము మొత్తం ఉంది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.